హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో నేనైతే ఈరోజు మా తాతయ్య గారి బైక్ అయిన CD100SS బైక్ మీద మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న వంజంగి, లంబసింగి ప్లేసెస్ అయితే కవర్ చేయబోతున్నాను. మొత్తం ఒక 400 కిలోమీటర్స్ డిస్టెన్స్ అలా ఉంటుంది. ఒక 2 డేస్ ట్రిప్ ఇది. సో మిగతా విషయాలన్నీ నేను బైక్ మీద వెళ్తే అయితే చెప్తాను. ఫైనల్లీ లంబసింగి అయితే రీచ్ అయిపోయాను. ఇప్పుడే నేను టెంట్ కూడా తీసేసుకున్నాను. చాలా తక్కువ రేట్లో తీసుకున్నాను. ప్రెజెంట్ టైం అయితే 8:30 అవుతుంది. కానీ చలి అయితే మామూలుగా లేదు. లంబసింగిలో 15 డిగ్రీస్ ఉంది. సో ఇక్కడే లంబసింగిలోనే 15 డిగ్రీస్ ఉందంటే వంజంగిలో ఇంకా 13 డిగ్రీస్ 12 డిగ్రీస్ అయినా రీచ్ అవ్వచ్చు. సో చాలా చలి ఎక్కువ ఉంది. టెంట్ అయితే చాలా సింగిల్ పర్సన్కి అనమాట. ఇది చాలా బాగుంది. జస్ట్ 400 రూపీస్కే. ప్రెజెంట్ టైం అయితే మార్నింగ్ 5 అవుతుంది. అసలు మంచు అండి, అసలు మామూలుగా లేదు. ఇక్కడ చాలా ఎక్కువగా మంచు పడుతుంది. నా బైక్ అయితే ఇంకా వాటర్ సర్వీసింగ్ చేయించక్కర్లేదు. 100 రూపీస్ అయితే మిగిలింది. ఎందుకంటే మొత్తం వాటర్తో తడిసిపోయింది. అసలు బయటన ఒక 5 నిమిషాలు ఉన్నా చేతులు ఫ్రీజ్ అయిపోతున్నాయి, అంత ఎక్కువగా మంచు కురుస్తుంది. నేనైతే ఇప్పుడు లంబసింగి వ్యూ పాయింట్కి అయితే వెళ్తున్నాను. నేను తీసుకున్న టెంట్ దగ్గర నుంచి ఒక 1 కిలోమీటర్ మాత్రమే, తక్కువ డిస్టెన్సే. టైం అయితే 5:30 అవుతుంది. నిజంగా అసలు ఏం కనిపించట్లేదు మొత్తం మంచు వల్ల. ఫైనల్లీ నేనైతే లంబసింగి వ్యూ పాయింట్ మౌంటైన్ పైకి ట్రెక్కింగ్ చేసుకుని ఇక్కడ వరకు అయితే వచ్చేసాను. ప్రెజెంట్ టైం అయితే మార్నింగ్ 5:55 అవుతుంది. ప్రెజెంట్ అయితే ఇక్కడ ఫుల్ చీకటిగా ఉంది, ఇంకా తెల్లారలేదు. లంబసింగిలో సన్ రైజ్ అయితే 6:45 అవుతుంది కరెక్ట్గా. సో ఇంకా చాలా టైం ఉంది కాబట్టి, ఒక 15 మినిట్స్ అలా ఉంది కాబట్టి నేనైతే ఇక్కడ కూర్చున్నాను హ్యాపీగా. పైన అయితే అస్సలు ఖాళీ లేదు, అసలు నించోడానికి కూడా ఖాళీ లేదు అక్కడ. సో అందుకే వేరే ఆప్షన్ లేక నేనైతే రిస్క్ చేసి ఇది ఇక్కడ వరకు అయితే ఎక్కాను. సో అందరూ వస్తున్నారు కదా అని చెప్పేసి మీరు మాత్రం అస్సలకి ఇక్కడైతే ఎక్కకండి. ఎందుకంటే ఏమాత్రం అటు ఇటు అయినా మనం పడిపోయే అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి. సో అందుకే మీరైతే అసలు రిస్క్ తీసుకోవద్దు. ఫైనల్లీ ఇప్పటికీ సన్ రైజ్ అయితే స్టార్ట్ అయింది లంబసింగిలో. ప్రెజెంట్ టైం అయితే 6:35 అవుతుంది. లంబసింగిలో కరెక్ట్గా సన్ రైజ్ ఎప్పుడు అవుతుంది అంటే 6:45 నుంచి 7 మధ్యలో అవుతుంది. ప్రెజెంట్ టైం అయితే మార్నింగ్ 7 అవుతుంది. నిజంగా చాలా పీస్ఫుల్గా ఉంది ఇక్కడ, ఎంతమంది జనాలు ఉన్నా సరే. అసలు ఈ లెఫ్ట్ సైడ్లో ఉన్నది ఎందుకు కన్స్ట్రక్షన్ చేశారో నాకైతే అర్థం కాలేదు. ఎందుకంటే ఇక్కడికి వచ్చింది 300-400 కంటే ఎక్కువ మంది వస్తున్నారు, కానీ దాని మీద పట్టేది మాత్రం ఒక 30-40 మెంబర్స్ మాత్రమే. నేనైతే ఫస్ట్ టైం లంబసింగి 2022లో వచ్చాను. అప్పుడు ఇదే ప్లేస్లో సన్ రైజ్ అవ్వక ముందు 6:30 ఆ టైంలో మనకి నార్త్ సైడ్లో కాశ్మీర్, మనాలిలో మనకి స్నోఫాల్ అయితే అవుతూ ఉంటుంది కదా. సో ఆ టైప్లో అయితే స్నోఫాల్ అయ్యింది ఒక 60 సెకండ్స్ ఇక్కడ. ఆ రోజు నా లైఫ్లో ఇప్పటికీ మర్చిపోలేను. అలాగే ఈరోజు కూడా అవుతుందేమో అని ఆశపడ్డాను, కానీ ఈరోజు అయితే అలాగ అవ్వలేదు. సో ఇప్పుడే ఫైనల్గా లంబసింగి అయితే వ్యూ పాయింట్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో ఇప్పుడైతే నేను కొత్తపల్లి వాటర్ ఫాల్స్కి అయితే వెళ్ళబోతున్నాను. సో దారిలోనే తాంజంగి రిజర్వేర్ కూడా ఉంది. సో ఆ రెండు కూడా కంప్లీట్ చేస్తున్నాను. సో ఎవరైతే లంబసింగి వస్తారో పక్కకైతే విజిట్ చేయండి, ఎందుకంటే చాలా బాగుంది ఇప్పుడు ఈ వింటర్ సీజన్ అయితే. సో టైం అయితే ఇప్పుడు ప్రెసెంట్ 7:30 అవుతుంది. చూడండి మొత్తం వ్యూ అయితే అదిరిపోయింది. సో 2022లో ఫస్ట్ టైం నేను లంబసింగి వచ్చాను. సో అప్పుడు ఫుటేజ్ ఇది. సో ఎవరైతే లంబసింగి వ్యూ పాయింట్ రావాలనుకుంటారో, మీరు కనుక ట్రెక్కింగ్ చేసుకొని రావాలనుకుంటే 4:45కి మీరు స్టార్ట్ అయినా మీరు తీసుకున్న టెంట్ దగ్గర నుంచి 5కి మీరు ట్రెక్కింగ్ స్టార్ట్ చేసినా జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్లో మీరు లంబసింగి వ్యూ పాయింట్ పైకి అయితే రీచ్ అయిపోతారు. అదే మీరు జీప్ మీద రావాలనుకుంటే 100 రూపీస్ టికెట్ అవుతుంది. 15 మినిట్స్లో దించేస్తారు పైన.
అయితే ఈ లంబసింగి వ్యూ పాయింట్లో ఎదురుగా ఉన్న మౌంటైన్ కనుక లేకపోతే ఇంకా బాగా కనిపిస్తుంది వ్యూ అయితే. బట్ ఏదేమైనా సరే మన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రంలో మనం కనుక ఉంటే లైఫ్లో ఒక్కసారైనా ఈ లంబసింగి వ్యూ పాయింట్ దగ్గరికి రావాల్సిందే. ఎర్లీ మార్నింగ్ వస్తాం కాబట్టి చీకట్లో ఏం కనిపించదు. సో మొత్తం ఫాగ్లో ఉంటుంది. ఈ వేలో అయితే వెళ్తాం మనం. పసుపు కొమ్ములు కానీ చాలా వరకు బీన్స్ లాంటివి అమ్ముతున్నారు ఇక్కడ. సో ఇప్పుడైతే నేను ఇంకా రిటర్న్ వెళ్ళిపోతున్నాను. సో ఇదే యాక్చువల్గా లంబసింగి హిల్ పాయింట్కి ఎంట్రీ టికెట్. సో ఎంట్రీ వే అనమాట ఇది. సో 20 రూపీస్ అయితే ఇక్కడ తీసుకుంటారు. జీప్స్ అయితే ఇక్కడే అయిపోతాయి. సో ఇక్కడ నుంచి మీరు జస్ట్ 100 మీటర్స్ వాకబుల్ డిస్టెన్స్ ఇక్కడ నుంచి. ఇక్కడ జీప్ కాస్ట్ అయితే ఒక పర్సన్కి 100 రూపీస్ ఒక పక్కే. రెండు వైపులా కలిపితే 200 రూపీస్ తీసుకుంటారు. వ్యూ పాయింట్ చూసేసిన తర్వాత ఇక్కడ ఉండే విలేజ్ లోపలికి వెళ్ళి చూస్తే చాలా బాగుంటుంది. ఇది కాఫీ బీన్స్ ఇవి. ఇక్కడైతే చాలా పీస్ఫుల్గా ఉంటుంది. సో ఇది మొత్తం ఇక్కడైతే ఫార్మింగ్ చాలా బాగా చేస్తారు. ఇక్కడైతే ఈ క్రాప్స్ ఇవన్నీ చూసుకుంటూ మనమైతే అక్కడ చివరి పై వరకు అయితే వెళ్ళచ్చు. సో మీకు కనుక ఎర్లీ మార్నింగ్ ఇబ్బంది అయితే జీప్ మీద వచ్చేయండి, 100 రూపీసే కాబట్టి. సో రిటర్న్ మాత్రం ఖచ్చితంగా మీరు ట్రెక్కింగ్ చేసుకొని కిందకైతే దిగండి. ఎందుకనేది మీకు ఇప్పుడు చూపిస్తాను. సో నేను ఫస్ట్ టైం అయితే 2022లో వచ్చాను లంబసింగి. సో అప్పుడైతే ఇక్కడ సిగ్నల్స్ కూడా ఏవీ లేవు. సో షాప్స్ కానీ ఇన్ని ట్యాక్సీలు కూడా లేవు అప్పుడు. సో అప్పటికిప్పటికి చాలా డెవలప్ చేశారు. టోటల్గా ట్రెక్కింగ్ అయితే 800 మీటర్లు ఉంటుంది. ఒక 15 నుంచి 20 నిమిషాలు పడుతుంది అంతే. సో ఎంత ఆశ్చర్యం అంటే పైన అంత ఎండగా ఉంది. సో టైం అయితే 8:30 అవుతుంది మార్నింగ్. చూడండి ఎంత ఫాగు. సో ఇప్పుడు ఏంటంటే లంబసింగిలో హైలైట్ ఏంటంటే ఇదే. సో ఇంకే ప్లేస్లో కూడా ఇలా ఉండదు మనకి. 8:39 అయినా సరే కిందనైతే అతి భయంకరమైన మంచు అయితే ఉంటుంది. ఫాగ్ అయితే ఫుల్గా ఉంటుంది చూడండి. ఫైనల్లీ కిందకైతే వచ్చేసాను. వ్యూ పాయింట్ నుంచి బైక్ పార్కింగ్ దగ్గరికి రావడానికి నాకైతే ఒక 1/2 అవర్ పట్టింది. అసలు ఎటు చూసినా అసలు ఏం కనిపించట్లేదు. మొత్తం అంతా మంచుతో నిండిపోయింది. అసలు లంబసింగిని ఆంధ్ర కాశ్మీర్ అని అసలు ఎందుకు పిలుస్తారో ఇప్పుడు అర్థమవుతుంది. వ్యూ పాయింట్ పైనేమో అంత ఎండగా ఉంది, కానీ ఇక్కడేమో మొత్తం అంతా మంచుతో నిండిపోయింది. అసలు మార్నింగ్ 9 అవుతుందంటే అస్సలు నమ్మలేము. అండ్ రైట్ సైడ్లో స్ట్రాబెర్రీ ఫామ్ అయితే ఉంది. ఇప్పుడైతే నేను అక్కడికి వెళ్తున్నాను. సో ఇదే చాలా ఇంపార్టెంట్ జంక్షన్ ఇది. ఇక్కడ మనం లెఫ్ట్ సైడ్లో వెళ్తే నర్సీపట్నం వెళ్ళే రూటు, అండ్ రైట్ సైడ్లో వెళ్తే తాజంగి పాడేరు వెళ్ళే రూటు. ఇక్కడ మీకు కనిపిస్తుంది అంతా కూడా స్ట్రాబెర్రీ ఫామే. మీకు ఎదురుగా జీప్ కనిపిస్తుంది కదా, సో అదే లంబసింగి వ్యూ పాయింట్కి వెళ్ళే దారి. ఇక్కడ నుంచి ఒక 1 కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుంది అంతే. రిటర్న్ వచ్చినప్పుడు వచ్చే దారిలోనే కనిపిస్తుంది ఈ ఫాము. అదే ప్లస్ పాయింట్. చాలా బాగుంటుంది. నేనైతే ఈ స్ట్రాబెర్రీ ఫామ్ పక్కనే రూమ్ అయితే టెంట్ అయితే తీసుకున్నాను. అది కూడా మీకు ఇప్పుడు చూపిస్తాను. ఇది న్యాచురల్ ఆర్గానిక్ స్ట్రాబెర్రీస్. చూడండి ఎంత బాగుందో నిజంగా. ఇదేంటంటే స్ట్రాబెర్రీ జామ్. ఇది మీరు ఏ రూట్లో నుంచి వచ్చినా ఈ లంబసింగి వ్యూ పాయింట్ వెళ్ళే దారిలోనే మీకు ఈ స్ట్రాబెర్రీ ఫామ్ అయితే కనిపిస్తుంది. ఇది నవీన్ స్ట్రాబెర్రీ ఫామ్ ఇది లంబసింగిలో. నేనైతే ఇక్కడే నైట్ టెంట్ అయితే తీసుకున్నాను. పేరైతే శ్రీ కనకదుర్గ భవానీ టెంట్స్. ఒక పర్సన్కి క్యాంప్ ఫైర్తో పాటు 400 రూపీస్ పడుతుంది, అండ్ తగ్గిస్తారు కూడా. అండ్ లొకేషన్ అయితే స్ట్రాబెర్రీ ఫామ్ పక్కనే ఉంటుంది. అయితే లంబసింగి విలేజ్ నుండి ఈ లంబసింగి వాటర్ ఫాల్స్ అయితే ఒక 6 కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంటుంది. కాకపోతే ఈ లంబసింగి వాటర్ ఫాల్స్ చూడడానికి మాత్రం మీరు సింగిల్గా అయితే మాత్రం అస్సలు వెళ్ళకండి. 3-4 కన్నా ఎక్కువ మంది ఉంటేనే మీరైతే వెళ్ళండి. ఎందుకంటే మొత్తం అంతా కూడా చాలా దట్టంగా అడవిలా ఉంటుంది. అసలు ఎటు నుంచి వచ్చామో మనకే దారి అయితే మర్చిపోతాం. ఎందుకైనా మంచిది మీరు వెళ్ళే ముందు అక్కడ ఉండే లోకల్ వాళ్ళని అయితే ఒకసారి అడగండి ఈ ఇయర్ ఇక్కడ వాటర్ ఫాల్ ఉందో లేదా అని. ప్రెజెంట్ నేనైతే తాజంగి రిజర్వాయర్కి అయితే వెళ్తున్నాను. ఫైనల్లీ నేనైతే తాజంగి రిజర్వాయర్కి అయితే వచ్చేసాను. సో లంబసింగి వ్యూ పాయింట్ నుంచి ఒక 6 కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంటుంది. ఇక్కడ స్పెషాలిటీ ఏంటంటే తక్కువ రేట్లోనే జిప్ లైన్ అలాగే బోటింగ్ 2 కూడా చేయొచ్చు. ఇక్కడ జిప్ లైన్ కాస్ట్ అయితే జస్ట్ 200 రూపీస్ మాత్రమే.